ఏమండి, ఇంట్లో కొన్ని కోడిగుడ్లు ఉండిపోయాయండి. ఏం చేద్దాం మరి? కార్తీక మాసం ఏర్పడింది కదండి, అందుకే తిరిగి షాప్ వాడికి ఇచ్చేయండి. షాప్ వాడు తీసుకున్నంటే ఏం చేయమంటావు? వీధిలో తిరుగుతూ అమ్మేయండి. లేదంటే ఒక కోడి పెట్టెను తీసుకురండి. కోడి పెట్టే ఎందుకే? పిల్లలనైనా పొదిగిద్దాం మరి. రోజు ఇల్లు తుడవలేక బట్టలు ఉతకలేక వంట చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నాను బాబాయ్. అవునా, మరేం చేద్దాం అనుకుంటున్నావు? ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పండి, మీకోసం చేసుకుంటా బాబాయ్. ఇవన్నీ చేయలేకనే కదరా అబ్బాయి ఈ మధ్యన విడాకులు తీసుకున్నా. రోజు ఇసుకలో ఏం చేస్తున్నావురా? షాప్ నుండి చక్కెర తెస్తుంటే ఇసుకలో పడిపోయిందమ్మా. మరి అక్కడేం చేస్తున్నావురా? చీమలు వస్తున్నాయి. ఇసుక నుండి చక్కెరని వేరు చేస్తాయి కదా, అది తీసుకొద్దామని వెయిట్ చేస్తున్నా. రోజు ఇసుకలో ఏం చేస్తున్నావురా? షాప్ నుండి చక్కెర తెస్తుంటే ఇసుకలో పడిపోయిందమ్మా. మరి అక్కడేం చేస్తున్నావురా? చీమలు వస్తున్నాయి. ఇసుక నుండి చక్కెరని వేరు చేస్తాయి కదా, అది తీసుకొద్దామని వెయిట్ చేస్తున్నా. చెప్పవే. ట్యాంక్ బండ పైన పెద్ద కేక్ కోయిద్దాం అనుకున్నా. అనుమతి లేదంట, అందుకే ఇంట్లోనే చిన్న బ్రెడ్ ముక్క కట్ చేద్దాం అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బీరువాలో 1000 రూపాయలు పెట్టాను, 500 ఉన్నాయి. ఇంక మిగతా 500 ఏం చేసావే? అయ్యో, ఇంకా 500 ఉన్నాయా? అన్ని నోట్లు ఒకే చోట పెట్టొచ్చు కదండి. అంటే చీర కొనుక్కోవడానికి 500 ఉన్నాయని చాలా బాధపడ్డాను. ఇక నుండి అన్ని నోట్లు ఒకే దగ్గర పెట్టండి. ఏరా, లెక్కల్లో 100కు పైన మార్కులు వచ్చాయని చెప్పావు కదరా? అవును నాన్నగారు, వచ్చాయి. మరి 2 మార్కులు వచ్చాయి ఏంట్రా బేవక్కూఫ్? అవును నాన్నగారు, ఆ 2 మార్కులు ఎక్కడ వేశారు? 100 పైనే కదా. అన్న, ఒక అరటిపండు ఎంతన్నా? 10 రూపాయలు తమ్ముడు. మరేంటైతే 4 రూపాయలకి ఇస్తావా? దానికి అరటి తొక్క కూడా రాదు. పోనీలే అన్న, తొక్క నువ్వు తీసుకొని 5 రూపాయలకి పండు ఇచ్చేయన్న. Subscribe now.